ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈనాటి మన ముఖాముఖి కార్యక్రమంలో జై భారత్ నేషనల్ పార్టీ మహిళా అధ్యక్షురాలు అనంతలక్ష్మి గారు మనతో ఉన్నారు. మరి ప్రస్తుతం రాజకీయాలతో అంతా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ హీటెక్కిపోతోంది. మరి ఈ రాజకీయ పరిణామాల మధ్య జై భారత్ నేషనల్ పార్టీ ఏ విధంగా ముందుకు సాగుతుంది అనే అంశాన్ని వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే. నమస్తే అమ్మా. నమస్తే. ఎలా ఉన్నారండి? హ్యాపీ. సో జై భారత్ నేషనల్ పార్టీ ఇంతవరకు ప్రజల్లో వినపడని పేరు, ఇప్పుడిప్పుడే ప్రజల్లోకి వస్తున్నటువంటి పార్టీ. ఈ యొక్క పార్టీని అసలు ఎవరు స్థాపించారు, ఎందుకు, ఏ అంశం కోసం స్థాపించారు? ప్రజలకి తెలియలేదని మనం అనుకుంటున్నాం, కానీ ఆయన ప్రజల హృదయాల్లోనే ఉన్నారమ్మా. 5 సంవత్సరాల బట్టి కూడా ప్రజల హృదయాలు, ప్రజల్లో ఏమి ఇబ్బందులు పడుతున్నారు, ప్రజలకి ఏం అందుతున్నాయి, ప్రభుత్వాల వల్ల ఏం అందటం లేదు, వీళ్ళు రైతుల సంక్షేమం ఏంటి, వీళ్ళకి రైతులకి ఏమేమి కార్యక్రమాలు ఈ ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తున్నారు, కరెక్ట్గా వీళ్ళన్నీ ఇవన్నీ సెంటర్ నుంచి వచ్చి ఇవన్నీ వీళ్ళకి అందుతున్నాయా లేదా అని జేడి లక్ష్మీనారాయణ గారు ఎవరికి తెలియదని అనుకోవడం మన పొరపాటు. అందరి హృదయాల్లోనూ కూడా 5 సంవత్సరాలు కూడా ఆయన ప్రజల్ని వాడి వేడి అన్నీ కూడా చూసుకుని, నేను ఈ ప్రజల ఇబ్బందుల గురించి చూస్తున్నాను కాబట్టి నేననేది ఒక కంకణం కట్టుకుని ప్రజల్లోకి వెళ్ళాలి అనే కంకణం కట్టుకుని ఆయన జై భారత్ నేషనల్ పార్టీ గౌరవనీయులైన జేడి లక్ష్మీనారాయణ గారు ఈ పార్టీ పెట్టి ప్రజల హృదయాల్లోకి వెళ్ళి ఈ పార్టీని అనౌన్స్ చేశారమ్మా. అసలు జేడి లక్ష్మీనారాయణ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు ఎక్కడి నుండి వచ్చారు? జేడి లక్ష్మీనారాయణ గారు అనేది ఒక పెద్ద శక్తి. ఆయన ఇలాంటి శక్తులు చాలామంది ఉన్నాయి, కానీ ఆ శక్తి అనేది బయటకు రావడానికి ఒక చిన్న కారణాలు కూడా ఉన్నాయి. అవి ఏంటంటే, డిపార్ట్మెంటు ఆఫీసర్స్ చాలామంది ఉన్నారు. ఒక వ్యక్తి వల్ల ఒక వ్యక్తికి వెలుగు వస్తుంది. ఆ వెలుగు రావడానికి కారణం గతంలో గౌరవనీయులైన జగన్మోహన్ రెడ్డి గారి కేసులో సిన్సియర్గా వర్క్ చేసిన ఈ జేడి లక్ష్మీనారాయణ గారు పబ్లిక్లోకి వచ్చారు. అప్పుడు జేడి లక్ష్మీనారాయణ గారు అనేది ఏమిటని ఒక లంచానికి ఆశించకుండా, ఆయన ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే లొంగకుండా, బెదిరింపుకు లోనవ్వకుండా ఆయన ఆ కేసులను డీల్ చేసి అత్యున్నత స్థానంలో ఆయన చాలా అంచనా శిఖరాలకు ఎక్కిన జై భారత్ నేషనల్ పార్టీ జేడి లక్ష్మీనారాయణ గారమ్మ. అలాంటి పార్టీ వ్యక్తికి ఒక పట్టం కట్టాలని మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు అందరూ కూడా కోరుకున్నారు. కొన్ని హృదయాలు ఆ హృదయాలు కూడా ఎలాగంటే ఎంతో నష్టపోయి రోజుకు తినడానికి కూడా తిండి లేని పరిస్థితులకి ఆంధ్రప్రదేశ్ తయారైన టైముల్లో ఎలాంటి నాయకుడు మాకు రావాలి అని అనుకున్నారు అంటే, అప్పుడు రాజశేఖర్ రెడ్డి లాంటి గౌరవలేని ముఖ్యమంత్రి వర్యుల నాయకుడు మళ్ళీ జేడి లక్ష్మీనారాయణ గారు చేయగలరని ప్రజల సంకల్పం. ప్రజలు సంకల్పిస్తున్నారు. ప్రజల సపోర్టుతో ఈ పార్టీ విధి విధానాలు కూడా ఈయన తీసుకున్నవి కాదు, ఎవరో చెప్పినవి కాదు, ఆయన ప్రజల హృదయాల్లోంచి వచ్చిన క్షోభే, ఆ బాధ ఈ పార్టీని పెట్టాలని జేడి లక్ష్మీనారాయణ గారు నిర్ణయించుకుని ప్రజల్లోకి వెళ్ళి ఈ పార్టీ పెట్టారు. ఓకే. జై భారత్ నేషనల్ పార్టీని జేడి లక్ష్మీనారాయణ గారు స్థాపించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ పార్టీ పోటీకి దిగిందా? పోటీకి దిగిందా అంటే దిగింది. అది చాలామంది గ్రామీణ ప్రాంతాల వాళ్ళు చాలామంది గుర్తించారు. ఒక వ్యత్యాసం కూడా చెప్తాను నేను. మొన్న వైఎస్ఆర్సీపీ జగన్ గారు పార్టీ టిక్కెట్లు నీకు కావాలా అని అడిగినప్పుడు నాకు వద్దని వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆయన టిక్కెట్ల గురించి ఎవరికి ఇవ్వాలని బతిమలాడుకున్నారు. అదే జేడి లక్ష్మీనారాయణ గారు అడగలేదే. జేడి లక్ష్మీనారాయణ గారు కూడా పాదయాత్రలు చేస్తున్నారు, పల్లెటూళ్ళు తిరుగుతున్నారు. తిరిగి నాకు టిక్కెట్ కావాలని వాళ్ళు అడగలేదు. కానీ ఎవరు ఈ పార్టీలో న్యాయం ప్రజలకు చేస్తారనేది ఎంపిక చేసుకుని కొంతమంది సోదరుల్ని నియమించారు. మొన్న ఈ మధ్య చాలామందిని నియమించారు. వాళ్ళందరూ కూడా చాలా ఆనందదాయకంగా, అంటే మాకు డబ్బు లేదని
అపోజిషన్ పార్టీ వాళ్ళందరూ కూడా మాకు టికెట్లు ఇవ్వాల. మా చేత జెండాలు మోయించుకున్నారు, మా చేత వెట్టి చాకిరీ చేయించుకున్నారు, మా చేత అన్నీ చేయించుకున్నారు, కానీ మాకు టికెట్ ఇవ్వలేదు. ఇప్పుడు ఈయన ఈ శక్తి, ఈ జేడి లక్ష్మీనారాయణ గారు ఒక పెద్ద శక్తి దిగి మనము ముందు ఏమీ లేని వాళ్ళకి టిక్కెట్లు ఇవ్వాలని టిక్కెట్లు ఇచ్చాడు ఆయన. ఎందుకు ఇచ్చాడంటే అది కూడా ఆ విశ్వాసంతో ప్రజలందరూ కూడా ఓటు వేసి తప్పకుండా గెలిపిస్తారు అనే నమ్మకం ఆయనకుంది. నేను అనుకున్న సంకల్పం శ్రీకారం ఏది చుట్టానో వీళ్ళ వల్ల అవుతుందని ఆయనకి నమ్మకం కలిగిన వ్యక్తులకే రికమెండ్ లేకుండా ఆయన స్వయంగా వెళ్ళి ఆ వ్యక్తి విధి విధానాలు ఏమిటి ఈ పబ్లిక్లో ఈయన చేయగలడు, కానీ మనం సపోర్ట్ ఉందాం వెనక అని చెప్పి వాళ్ళ టికెట్లు అనౌన్స్ చేశారు. ఓకే, సో మంచి అంటే నీతి నిజాయితీ పరులు ప్రజల పక్షాన ఉండే వాళ్ళని ఎంపిక చేసింది జై భారత్ నేషనల్ పార్టీ. సో మరి ప్రచారంలో ప్రజల వద్దకు వెళ్ళినప్పుడు ఎలాంటి స్పందన వస్తుంది? స్పందన చాలా బాగుంది. అంటే మనం ఏమనుకుంటున్నామంటే ప్రజలు మనం అనేది మనకు తెలుసు, మన లీడర్త్వం మనకి ఎలాగుందో మనకు తెలుసు. ఆయన తప్పకుండా వస్తాడని నాకు తెలుసు, ఎవరికో తెలుసో తెలియదో నా ఆత్మకు నాకు తెలుసు. ఎందుకంటే ఒక 6,000 మందిని మీటింగ్ ఎండలో కూర్చోబెట్టి స్టేజ్ మీద కూర్చుని మీటింగ్లు చెప్పే వాళ్ళే పార్టీ వస్తుందన్నది అవివేకం, అది కాదు. ప్రజల హృదయాల్లోకి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి నాకు ఓటేయండి, నేను కొన్ని విధి విధానాలు రిలీజ్ పెట్టాను మీకు, ఆ విధి విధానాలన్నీ కూడా మీకు నేను అమలు చేస్తాను, నన్ను నమ్మండి అని ప్రజల దగ్గరికి వెళ్ళిన వ్యక్తి ఈయన. అదే పాడేరే కాదు, అరుకే కాదు, ఇవన్నీ తిరుగుతున్నారు సార్. ఇప్పుడు జగన్ బాబు ఎప్పుడు వెళ్ళారు? చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారా? పవన్ బాబు వెళ్ళాడా? వెళ్ళాడుగా. అంటే ఏంటి, వాళ్ళకి డబ్బు అనే కొద్దిగా భావాలు ఉంటాయి కదా, మనం అనకూడదు, మీడియాలో అహంకారాలని అనకూడదు, వాళ్ళకి అవి ఉన్నాయి కాబట్టి. ఈయనే ఉంది, నా లక్ష్యమే నాకు డబ్బు, నా ధైర్యమే నాకు డబ్బు, ధైర్య సాహసే లక్ష్మి అని ఒక కారు మీద కూడా కూర్చుని వెళ్ళకుండా కాలి నడకని వెళ్ళి ఆయన కష్టపడుతున్నాడు. కాబట్టి భగవంతుడనేవాడు ఉంటే రాక్షస పరిపాలనన్నీ పోగొట్టి గౌరవనీయులైన జేడి లక్ష్మీనారాయణ గారికి టార్చ్ లైట్ గుర్తుకి అందరూ తెలుసుకుని ఓటు వేయాలి. ఓటు వేస్తారు, ఓటు వేయాలి కాదు, ఓటు వేస్తారు. ఎందుకంటే మారుమూల గ్రామాల్లో ఏదో ఒక లీడర్ని పెట్టి ఓటు వేయించుకోవడమే కానీ మరుసటి రోజు నుంచి ఏమవుతుందని తెలుసుకునే నాయకుడు ఎవరున్నారు నాకు చూపించమని చెప్పండి. ఎవరున్నారు? ఇది ఒక ముఖ్యమంత్రి అయినా, ఒక ఎమ్మెల్యే అయినా, ఒక ఎంపీ అయినా ఇదే కాలినడకతో ప్రజల్లోకి వెళ్తాడు ఆయన. ఓకే, ఎందుకు వెళ్తాడనంటే మనం చేసిన వాగ్దానం, మనం చేసిన మన తల్లిదండ్రుల కన్నా డిసిప్లిన్, మనమన్న మాట, మనం ఏం శాసనం చేసామో అదే జరగాలి. అక్కడ భయపడడానికి అందరిలాగా మా జేడి లక్ష్మీనారాయణ గారికి, గౌరవనీయులైన జేడి లక్ష్మీనారాయణ గారికి ఏ కేసులు లేవు, ఎవరో చంపుతారని భయాలు లేవు. దర్జాగా మళ్ళీ సీఎం అయినా, ఎంపీ అయినా, ఎమ్మెల్యే అయినా ప్రజల్లోకి వెళ్తాడు ఆయన. ప్రజల కోరికలు తప్పకుండా తీరుస్తాడు ఆయన. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ మారుమూల గ్రామాలన్నీ కూడా కంకణం కట్టుకున్నాయి జేడి లక్ష్మీనారాయణ గారిని గెలిపించారు. అది మనకు తెలియదు అనుకుంటున్నాం. పార్టీ ఎక్కడికో వెళ్ళిందమ్మా, అది ఎంతమంది హృదయాల్లోకి వెళ్ళింది, అది రేపు ఎలక్షన్స్లో తెలుస్తుంది. ఓటములు అనేది, గెలుపులు అనేది ఒక్క ఓటు వల్ల తెలుస్తుంది. ఒక్క అమాయకమైన వృద్ధురాలు వేసినా వాడు గెలుస్తాడు. ఆ హృదయాల్లోకి వెళ్ళిపోయాడు జేడి లక్ష్మీనారాయణ. వీళ్ళకి స్టేజీల మీద నుంచుని ఇటు సెక్యూరిటీ పెట్టుకుని, అటు సెక్యూరిటీ పెట్టుకొని, గన్మెన్లు పెట్టుకొని మాట్లాడితే ఏమవుతుందో అని ఆల్రెడీ మాట్లాడుతుంటే కోడిగుడ్లు వెళ్తున్నాయి, చెప్పులు వెళ్తున్నాయి, ఎవరెవరో చేసినా. కానీ జేడి లక్ష్మీనారాయణ గారు వెళ్ళగానే నమస్కారం చేస్తున్నారు, రెండు బాబు అంటున్నారు. అవసరమైతే అక్కడ కూర్చుని భోజనం కూడా చేస్తున్నారు జేడి లక్ష్మీనారాయణ గారు. అంటే అది సస్యశ్యామలమైన పరిపాలన. రేపు ఈ పరిపాలన వస్తే ఎలా ఉంటుంది? జేడి లక్ష్మీనారాయణ గారు
ఇప్పుడు ప్రచారంలో ప్రజల వద్దకి ఇంటింటికి గడప గడపకు వెళ్తున్నారు. ఒకవేళ ఆ ప్రజలు ఆశీర్వదించి ఎమ్మెల్యేగా గెలిపించినా కూడా ఇదే విధంగా వెళ్తారా? అప్పుడు మార్పు వస్తుందా? నేను మాత్రం చెప్తున్నాను, జేడి లక్ష్మణ్ గారు సీఎం అయినా ప్రైమ్ మినిస్టర్ అయినా ఆయన మనస్తత్వం విధి విధానాలు ఇలాగే ఉంటాయి. ఎందుకంటే ఆయన చేసిన ప్రభుత్వ అధికారి ఆయన చేసిన పరిపాలన అలాంటిది. ఆయనే అందరిలాగా చేసుకుంటే ఆయన ఈ లెవెల్లో ఉండరు, ఎక్కడో ఉండును ఆయన. కానీ ఒక సామాన్య కుటుంబకులాగే ఉన్నారు, ఒక సామాన్యుల్లాగే మనతో ఏకీభవిస్తారు, మన ఒక సామాన్యుల్లాగే అందరు సోదరీమణులు సోదరులందరినీ కూడా ఎంతో అభిమానంగా ఆత్మీయంగా చిరునవ్వుతో దగ్గరికి తీసుకుంటున్నారు ఆయన. ఈ ఆత్మీయత ఎవరన్నా వదులుకుంటే వాళ్ళు దూరం ఎందుకు పనిచేయరు. కానీ ఒకసారి ఓటేసాక మీకు తెలుస్తుంది, ఇప్పుడు మీకు ఏం సదుపాయాలు ఉన్నవి, ఏం అనౌన్స్ అవుతున్నది, ఏం చేస్తున్నది మీకు తెలుసు. మర్నాడు నుంచి అవి ఎక్కడికి వెళ్తాయో మీ ప్రజలందరికీ, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మరీ 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 చెప్తున్నా, జేడి లక్ష్మీనారాయణ గారిని తప్పకుండా గెలిపించండి. మీ పాత సస్యశ్యామలం చూడకపోతే ఆ పల్లెటూళ్ళలో పచ్చదనం చూస్తాం, ఆ పల్లెటూళ్ళలో గ్రామాల అభివృద్ధి చూస్తాం, అన్నీ చూస్తాం. కనుక మీరందరూ కూడా గౌరవనీయులైన జేడి లక్ష్మీనారాయణ గారికి టార్చ్కి ఓటేసి మీరందరూ అవేర్నెస్ తెచ్చుకోండి. నేనన్న ముక్క గారు మీకు తెలుస్తోంది, ఇన్నాళ్ళు జేడి లక్ష్మీనారాయణ గారు ఎవరు అంటే తెలియదని మేము అనుకుంటున్నాం. మీ అందరి హృదయాల్లోకి వచ్చేసాడు అప్పుడు ఆయన. అటు విజయవాడే కాదు, అటు విశాఖపట్నమే కాదు, పాదయాత్ర చేస్తున్నాడు మహానుభావుడు. కారుల్లో లేరు, ఏసీ కార్లు ఎక్కటం లేదు, పెద్ద పెద్ద వ్యాన్లు బహుమానం లేదు ఆయనకి. కాలినడక, కారులో దిగుతాడు, కాలినడకను వెళ్ళిపోతున్నాడు. అట్టాటి వ్యక్తి మనకు కావాలా లేదా? కావాలి, లేదా కాదు, కావాలి మనకి. ఆ వ్యక్తిని ఎంచుకోవాల్సిన బాధ్యత ఎవరిది? మనది. మన ప్రభుత్వం మన చేతిలోకి తెచ్చుకోవాలి, పాత రోజులు తెచ్చుకోవాలి. మళ్ళీ జేడి లక్ష్మీనారాయణ గారు తప్పకుండా వస్తారని నాకు చాలా సంకల్పం ఫస్ట్ నుంచి కూడా. ఎందుకంటే ఫస్ట్ నుంచి అంటే ఎంతమందో నాయకులను చూశాను, ఎంతమందో నాయకత్వాలు చూశాను, ఎంతమందో లీడర్ని చూశాను, ఎంతమందో ఎంపీటీసీలు చూశాను, ఎంతమందో మహిళా కార్యకర్తలను చూశాను నేను. ఇప్పటికీ చేంజింగ్ లేదు. ఎందుకు లేదు అంటే మనం స్వతంత్రం కాదు. మనం స్వతంత్రం రావాలంటే మనం పోరాడాలి. స్వతంత్రం కావాలంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఎలా ఉంటాడనేది మీరు గెలిచాక చూద్దరికి. ఒకసారి మీరు అందరూ గెలిపించి జేడి లక్ష్మీనారాయణ గారిని, అప్పుడు మనకి ఆయన న్యాయం చేయకపోతే ఇదే విధి విధానాలతో నిలదీద్దాం అంతే. ఏం బాబు ఇలా వేళ ఆ పార్టీకి మానేసి మిమ్మల్ని నిలబెట్టుకుందాం, ఏం చేస్తాం, మనం నిలదీయగలము. ఈ హక్కు స్వతంత్రం ఉన్నవారు అది ఉంటుంది. కానీ ఒక మాట అనిపించుకుని ఆయన నిలదీయించుకునే వ్యక్తి కాదు ఆయన. చాలా కరెక్ట్, విధి విధానాల్లో చాలా కరెక్ట్గా ఉన్న ఒక వ్యక్తి ఒక జేడి లక్ష్మీనారాయణ గారు. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9619